యేసు ప్రభు పేతురుని తీసుకెళ్ళిన సందర్భాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఏదైనా మిరక అద్భుతం చేయడానికి. ఇక్కడ యాయీరు కుమార్తె చచ్చిపోయింది. ఎవరెవరిని వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళాడు? పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. మరి మిగతా శిష్యులందరూ బయటే ఉన్నారు. వాళ్ళు ఫీల్ అవరా? ఏమో వాళ్ళు ఎలాగ అనుకునేవారు. కానీ ఈయన మాత్రం మీ ముగ్గురు రండి. ప్రతిసారి దాంట్లో ఇంకా అడ్వాన్స్ ఫస్ట్ ఎవరి పేరంటే పేతురు. ఈ పేతురు ఈ ముగ్గురిని సంఘానికి, ఆది సంఘానికి స్తంభములుగా అని పిలువబడిన వారట. వీళ్ళు ఎవరంట? పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్, రైట్? వారు సంఘానికి పిల్లర్స్గా ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరొక ఎక్స్పీరియన్స్ పేతురుకు ఉందండి. 17వ అధ్యాయం, నెక్స్ట్ చాప్టర్ మనం చూస్తే 17వ అధ్యాయంలో మరొక యేసు ప్రభుకు ఒక అద్భుతమైన పేతురుకి అద్భుతమైన సన్నివేశం దొరికింది. ఆయన ఆదివారం ఇంకా 6 రోజుల తర్వాత, ఏంటది, 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడట? ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన. ఆ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుందండి? యేసుప్రభు ఏం చేశాడు? ఈ పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురిని వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి వారి మధ్య ఆయన రూపాంతరం పొందాడట. ఒక్కసారిగా ఆయన యేసుప్రభు దేహం అంత వెళితే ఆయన బట్టలన్నీ వైట్గా, ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా అయిపోయినాయట. ఆ మహిమతో నివ్వబడ్డారు. వీళ్ళందరూ అలాగే చూస్తున్నారు. నాకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ పేతురు దేనికైనా ముందుగా మాట్లాడేది ఎవరంటే పేతురే. ఎవరికి దెబ్బలు తగులుతాయండి స్కూల్లో? ఇప్పుడు టీచర్ ఏది అడిగినా ముందు చెప్పేవాడికే. రైట్ అయితే అభినందన, తప్పు అయితే పడిపోతాయి. అలాగా ఒకసారి పేతురు అంటాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబట్టకు వెళ్తున్నాడు, నన్ను చంపేస్తారు, నీ 3 దినం తిరిగి లేస్తాను. కుదరదు ప్రభువా, ఎలా వెళ్ళటకు. మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు కదా, ఈయన ఎందుకు మాట్లాడాలి? ఏమండి, ఏది అనిపిస్తే మొదట మాట్లాడేస్తాడంతే. ఇక దాచుకోవడం లేవు. టు బి వెరీ ఫ్రాంక్. కనుక అంటాడు, సాతానా నా వెనకకు పొమ్ము. ఎవరు సాతాను? పేతురుని అంటాడు, సాతానా నా వెనకకు పొమ్ము, నువ్వు మనుషుల కార్యాలు చూస్తున్నావు, దేవుని కార్యాలు చూడవు అంటాడు. ఇక్కడ ఏం జరిగిందంట? సో చూడండి, మాట త్వరగా చదువుతున్నాను నేను. వారి ఎదుట రూపాంతరం పొందాను. 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. అప్పుడు పేతురు. ఏమండి, ఎంతమంది ఉన్నారు అక్కడ? పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడలేదు? ఈయన ఎందుకు మాట్లాడతాడు? ఏమండి, అక్కడ మోషే ఏలియాలు వచ్చారు, ప్రభుతో మాట్లాడుతుంటే ఈయన వెళ్ళి ఏమంటాడు? అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు. ఏంటది? పర్ణశాలలు. సరిగ్గా చదవండి అమ్మా, అక్షరాలు మళ్ళీ తప్పు చదువుతున్నావు. పర్ణశాలలు కట్టుదునని. ఏంటంట? వాళ్ళతో సంబంధం లేదు ప్రభువా, నువ్వు అంటే చాలు. ఏంటంటే నువ్వు అంటే చాలు, నీకోటి, మోషేకోటి, ఏలియాకోటి 3 పర్ణశాలలో ఇట్టే కట్టేస్తాను. అర్థమవుతుందండి? మేమందరం ఆ రకం కాదు పేతురు, నేనే కట్టేస్తాను మీ కొరకు. ఆయన ఆలోచన విధానం గమనిస్తే కనుక ప్రభు అంటాడు, నీవు సీమోనువి కానీ ఏమవుతావు? కేఫా అనబడతావు. ప్రభు దగ్గరికి వస్తే ఇట్లాంటి దుడుకు పేతురు. ఏమంటే ఎవరికి? యేసు ప్రభుకిని, మోషేకి, ఏలియాకి పర్ణశాల కట్టడం ఆయన వల్ల అవుతుందా? ఎక్కడి నుంచి వచ్చారు ఈ గెస్టులు ఇద్దరును? ఎక్కడి నుంచి వచ్చారు? యొర్దాన్ నుంచి రాలే, హెవెన్ నుంచి వచ్చారు, పరలోకా నుంచి వచ్చారు. వాళ్ళకి ఏమంటున్నాడు? పర్ణశాల కట్టేస్తాను, నేనే కట్టేస్తాను, 3 పర్ణశాల కట్టేస్తాను. ప్రభు అంటాడు కదా. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ఇంకా మాట్లాడేస్తాడు, ఏదో దుడుదుడుకు మాట్లాడేస్తున్నాడు. ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. ఈయన ఊరికే మాట్లాడుతుంటే ఆకాశం మాట్లాడాల్సి వచ్చింది. ఓయ్ విను, ఆయన నా ప్రియకుమారుడు, ఈయనందు ఆనందిస్తున్నాను ఆయన మాట అంటాడు. ఒక్కసారిగా పైనుంచి మాట వస్తే ఎలా ఉంటుందండి? పైనుంచి మాట వస్తే, పైనుంచి స్వరం వినపడితే కాళ్ళు వణుకు వస్తుందండి. సంతోషం కాదు, వణుకే పుడుతుంది. ఎందుకని? ఈ చెవులు ఆ మహిమ స్వరం, దేవుని స్వరం, భక్తుల ప్రవక్తల స్వరం అది వింటే
చచ్చినోళ్ళ పడి ఉంటాం. వీళ్ళిద్దరు పడిపోయారు, బోర్లు పడ్డాడు ఒక్కసారిగా. ఆ తర్వాత ప్రత్యక్ష అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభు లేపాడు, పదండి వెళ్దామంటే యేసు తప్ప వారికి ఇంకెవరో కనబడలే. రైట్. సో ఇట్లాంటి అనేకమైన అనుభూతులు ఎవరికి దొరికిందండి? ఎవరికి దొరికినాయి? పేతురుకు దొరికినాయి.